ఈ రోజు మనం కొంతమందిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్, మీరు జీవితంలో ఏం చేస్తుంటారు? పితుకుతా, పాలు పితుకుతా. అన్న, మీరు? పిండుతా, బట్టలు పిండుతా. సార్, మీరేం చేస్తుంటారు? కురిపిస్తా, మంచు కురిపిస్తా. అంటే ఏంటి? పక్కన వాళ్ళపై మంచు కురిపిస్తా. ఎక్స్పెషలీ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. ఓపెన్ చేస్తే మా ఫ్రెండ్ గాడు సీరియస్ గా ఎగ్జామ్ చదువుతుంటాడు. ఇదేంటి తెగ చదువుతున్నాడు, బాగుపడతాడేమో. రే, ఎప్పుడు చదువులేనా? అప్పుడు కొత్త సినిమాలు చూడు. Nobody does it. ఇలా మంచి కురిపిస్తా. వీడేంటి తెగ రాస్తున్నాడు? రే, ఎప్పుడు రాసుకోవడమేనా? అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయి, మైండ్ షార్ప్ అవుతుంది. స్వర్గంలో తేలినట్లుందిరా. ఇలా మంచు కురిపిస్తా. చిచిచ్చా. అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాడు. రే, ఏంట్రా నువ్వు? పదా వేసాయి మందు. మావా, నువ్వేరా నా ఫ్రెండ్. రే, ఫ్రెండ్ అంటే నువ్వేరా ఇలా friend. కూడా కురిపిస్తా. వాడికి బాగుపడాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా కురిపిస్తూనే ఉంటా మంచు. సార్, అలా చేయడం తప్పుగా సార్. మనం మనసులో పక్కునోడి మీద మంచు కురిపిస్తే ఆ కిచ్చే వేరు. వీడియో వీడియో సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. ఆ? వారిని ఇన్ని రోజులు వీడు ఇలా మంచు కురిపించాడా? చెత్తనా కొడుకు, వీడి కథ చెప్తా. రే, ఇన్ని రోజులు ఎలా కురిపించావో తెలిసిపోయిందిరా. మామా మందు. మామా, నన్ను మంచు కురిపించినట్టు నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని మంచు కురిపిద్దాం పదరా. దేవుడా, నీ దయవల్ల బాగున్నా. ఈ ఫోన్ పైన ఎవడి కళ్ళు పడుకున్నా చూడు స్వామి. 1 2 3 మా అమ్మ కొత్త ఫోన్ కొన్నా పార్టీ చేతి. ఏం అట్లంటావు? స్నానం చేసావా? దూరంగా ఉండు. నాకు అవన్నీ తెలీదు. ఫోన్ కొన్నావు, పార్టీ ఇయ్యాలా? మా అమ్మ కొత్త సిడ్డి కొన్నావంట, పార్టీ. దీనికి కూడా పార్టీనా? ఇవ్వాల్సిందే. నువ్వు తాగరా? వద్దురా. మామా పెళ్లి కదా, పార్టీ. మ్మ్. ఒరే మామా, నీ పక్కింటి లేచిపోయిందంటరా. రే, నాకేం సంబంధం లేదురా. పార్టీ దీనికి కూడా ఎవరైనా పార్టీ చేసుకుంటారా? పార్టీ ఇవ్వాల్సిందే. డబ్బులు లేవురా. నేనున్నా కదరా మామా నీకు అప్పు ఇవ్వడానికి. 1000 రూపాయలు చూడే. ఓ మై గాడ్, పక్కింటి నీ వల్ల పార్టీ వచ్చింది ఆంటీ. పక్కింటి ఆంటీ. మామా మామా పార్టీరా. ఇంకెంత తాగుతావురా? నేను అడిగేది రేపటికి రా. కొన్ని సంవత్సరాల తర్వాత. రే మామా, కొత్త బైక్ కొన్నావంట, పార్టీ. డబ్బులు లేవు. రే మామా, కారు కొన్నావు, పార్టీ. డబ్బులు లేవు. రే మామా, డబ్బులు లేవు. రే ఎప్పుడు పార్టీ పార్టీ అంటారా? ఏదైనా పని చేసుకోరా. నీ అబ్బా, ప్రతిదానికి పార్టీ పార్టీ అడిగి అప్పుల పాలు చేసావు. చివరికి షర్ట్ మాత్రమే మిగిలింది. మనసులో మంచు కురిపిస్తాం తెలీదా వీడికి? పైగా వీడి ఫ్రెండ్ ని సమ్మర్ లో కూడా కురిపిస్తాం మంచు. వద్దంటే ఏములాడపోతాను అంటాడే. రే, డబ్బులే లేవంటావు, పార్టీ ఎలా ఇస్తున్నావు నువ్వు రోజు? అదే మన ఓనర్ తెలియకుండా మన షాప్ లో 500 లెక్కెత్తున్నా డైలీ. ఏ దుర్మార్గుడా, అలా చేయడం తప్పురా. మనల్ని నమ్ముకున్న ఓనర్నే మంచు కురిపించడం చాలా తప్పురా. అవునా? నాకే నీతులు చెప్తావా? ముందు బాటిల్ ఇచ్చి ప్లీజ్ రా, ఈరా. ఓనర్ గాడు దొంగ నా కొడుకు. జీతాలు పెంచమంటే పెంచుడా, నువ్వే కరెక్ట్ రా. వానికి ఇలా జరగాల్సిందే. చూసారా, మనుషులంటే మంచోళ్ళు కాదు, మంచు కురిపించాను ఆయనలో. లప్పం గడు మళ్ళీ చేశాడు. నా కొడుక్కే ఫ్రెండ్ అని చెప్పి 1,00,000 రూపాయలు అప్పించిన ఫోన్ ఎత్తి చావుడి నా కొడుకు. రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తాడు ఆ లఫ్ట్ గాడు. నీ అబ్బా యాడున్నావు? వస్తానుండా. మామా, వాడు తిక్కడా కూడా 1,00,000 రూపాయలు అప్పించినాడు రా. ఓ పొద్దుమూలు ఫోన్ చేస్తున్నాడు, ఫోనే ఎత్తను. నా కొడుకు ఈడే ఉన్నాడు, ఫోన్ చేస్తాను దీనికి. వాడు ఫోన్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తాను రాయ్. బుద్ధుందా నీకు? ఫోన్ ఎత్తు. కూల్ మామ, కూల్. ఆవేశం పడితే ఆయాసం వస్తుంది కానీ ఇచ్చినప్పుడు రాదుగా మామ, కూల్. నాకే బెల్లింపజి పెడతావా నువ్వు? ఫోన్ ఎత్తుకుండా ఇవ్వాలి రేపట్లోపో. ఇత్తాలే మామ. నువ్వు నీ కామెడీ పోయొస్తా.
ఏటకు పోతున్నాం మామ హుషారుకున్నాం. బైక్ డ్రైవింగ్ నేర్చుకునేకే నేనున్నా కదరా నేర్పిస్తా. చెరపాలు అప్పిస్తున్నావు ఆ మాత్రం నీకు హెల్ప్ చేయలేనా పదా. ₹1,00,000 పట్టుకునేవు మరి. జాగ్రత్త మామా. అప్పించిన పాపానికి బెల్లం బజ్జి పెట్టావు కదరా. అప్పిచ్చి తిరగడతావా సాగునా పడక సాగు. చెరపాలు మిగిలిపోయా. అప్పించే ముందు ఆలోచించరు. ఎదగాలి ఉదగాలి వంగాలి మింగాలి. ఏరా అరుణ్, ఎందుకు అంత అడవిడిగా పోతున్నావు? షాపుకి మామా. ఏ షాప్ లో పని చేస్తున్నావురా? అది కాదు మామా, కొత్తగా మొన్ననే ఎలక్ట్రికల్ షాప్ పెట్టాను. అవునా మామా, ఎవరికి ఏం కావాలన్నా మన షాప్ లోనే కొనుక్కోండి. తెలిసిన వాళ్ళకైతే డిస్కౌంట్ కూడా ఇస్తాను. నువ్వు నా అల్లుడురా, నువ్వు ఎదిగితే నాకు చాలా సంతోషం. బెస్ట్ క్వాలిటీ, ధర కూడా తక్కువ. ఎవరు అడిగినా నువ్వే బెస్ట్ అని చెప్తా. థాంక్స్ మామా. మరి వెళ్ళొస్తా కొన్ని నిమిషాల తర్వాత. ఈ ఏరియాలో మంచి ఎలక్ట్రిక్ షాప్ ఎక్కడుంది? ఏరియాలో ఏ షాప్ లోనైనా కొను, బాగుంటాయి. అరుణ్ అనే ఎలక్ట్రికల్ షాప్ లో మాత్రం కొనుక్కో, అసలు బాగుండు. అదేంటన్నా అలా చెప్తున్నావు? ఆడు దొంగనా కొడుకో, చీప్ అన్నీ అమ్ముతాడు. పైగా రేట్ ఎక్కువ, క్వాలిటీ తక్కువ. అమ్మయ్యా థ్యాంక్స్ అన్న, వెళ్ళొస్తా. రే అదేంటి అలా చెప్పావు? రే రేపు పొద్దున వాడు రిచ్ అయితే మనల్ని బొచ్చులా చూస్తాడు. మనకే ఎదగాలి ఉదగాలి వంగాలి మింగాలి ఇలా డైలాగులు వేస్తాడు. తెలుసు కదా మనం మనసులం. మనము ఎదగము పక్కన ఎదగచ్చు. Naughty America. రే మామా, మందు చదవమంటే డబ్బులు లేవురా. అయ్యో పొరపాటు డబ్బులు వేరే వాళ్ళు కొట్టినామే. రే మామా, అకౌంట్లో డబ్బులు పన్నారా? ఫోన్ చేద్దాం. రే ఆ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. హలో బాబు, ఇది 90000011 కాదు, ఇది 9 3 0 3 0 3 1. బాబు, పొరపాటున మీ నంబర్కి ₹1000 డబ్బులు వేసా. ఏం చేయలే, ఖర్చు పెట్టుకోవాలా? అవి కాస్త వెనక్కొట్టాయి బాబు. రిటర్న్ లేదు ఏం లేదు, మూసుకొని ఫోన్ పెట్టాయి. బాబు నీకు పుణ్యం ఉంటుందా? డబ్బులు వెనక్కొట్టు బాబు, చాలా అవసరం ఉంది. సర్లే ముస్లే, ఏడవకు. రిటర్న్ పంపిస్తాంలే. మనసులంటే మనుషుల్లో, మనసుల్లో మానవత్వం ఇంకా ఉంది. సూపర్. బాబే ఇంకా వేయలేదా? మూడు కొడతాం. మందు తాగి మన డబ్బులు అయితేనేమే, వేరే వాళ్ళ డబ్బులు అయితేనేమే. కరెక్ట్, మనం మనసులం మంచోళ్ళం కాదు. మనం మంచు కురిపిస్తాం.